హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వర్షం పడుతూ ఉంటే ఇలా చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుందండి. రైస్ అయినా అంతే కదా, అన్నం కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సరే అని చెప్పి ఈరోజు ఏదైనా వేడివేడిగా చేద్దామని చెప్పి చూస్తే క్యాబేజీ ఉంది. క్యాబేజీ ఏమో ఇంకా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరని చెప్పి పచ్చడి చేసేద్దాం, అందరికీ సరిపోతుంది అని చెప్పి చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ కూడా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. చక్కగా క్యాబేజీ చాప్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి 2-3 టొమాటోస్, పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత క్యాబేజీ కూడా వేసి సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి ఒక 10-12 మినిట్స్ బాగా మగ్గించండి. కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టండి. మూత పెట్టి కాసేపు మగ్గించండి. కొంతమంది సాల్ట్ అది వేస్తే వెజిటేబుల్స్ కుక్ అవ్వంటారు, కొంతమంది కుక్ అవుతుంది అంటారు. నా అలవాటు ప్రకారం నేను ముందుగా సాల్ట్ అది వేసేస్తానండి. నేను ఈ మధ్య మనీ ప్లాంట్ పెడుతున్నానండి కిటికీ దగ్గర, కిచెన్ దగ్గర ఉన్న కిటికీ దగ్గర. చాలామంది వాటర్లో వేసినా కూడా బాగా ఎదుగుతున్నాయి. మరి నాకేంటో అది కొమ్మ ఎంత పొడవైతే తెచ్చి పెడుతున్నానో అంతవరకే ఉంటుంది తప్ప అంతకుమించి ఎదగట్లేదు. వాటర్ కూడా రెగ్యులర్గా మారుస్తున్నాను. దానికి ఏం చేయాలో కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి. ఇక్కడ మన క్యాబేజీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొత్తిమీర, చింతపండు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. నేనైతే పచ్చి వేస్తున్నాను, ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ కాస్త మగ్గిపోతుంది అనమాట ఆ వేడికి. చూసారా, మనం ముందుగా పప్పులు అవి వేయించి పక్కన పెట్టినాం కదా, అవి కొంచెం మిక్సీ చేసుకుని బరగ్గా తర్వాత ఇది కూడా వేసి ఇలా క్యాబేజీ కూడా వేసి పేస్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ అండి. మీరు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఖచ్చితంగా పెడతాను. మన సీక్రెట్ రెసిపీ ఉంది కదా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే యమ్మీ అండ్ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.